వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రవాణా సంస్థలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కి చేరింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈ పోస్టుల ఫలితాల్ని అధికారికంగా విడుదల చేసింది. 1743 పోస్టులకు 1604 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలో పాదయాత్ర చేయనున్నారు. E20 పెట్రోల్ విధానానికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల పిటిషన్లతో దాదాపు 100 మందితో కలిసి ప్రధానికి వినతి పత్రం ఇవ్వనున్నారు కేజ్రీవాల్. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తమిళనాడు బార్డర్లోని చిన్న మట్టార్లపల్లి సమీపంలో గజరాజులు విరుచుకుపడ్డాయి. దాడిలో ఒక తమిళ రైతు, అతడి పాడి ఆవుని తొక్కి చంపేస్తాయి ఏనుగులు. మచిలీపట్నంలో ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో 6 స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నామని, కాస్త నలతగా ఉందని విద్యార్థినులు చెప్పడంతో హాస్టల్ స్టాఫ్ వారికి ఇంజెక్షన్స్ చేయించారు. ఆ ఇంజెక్షన్స్ వేసిన కొద్దిసేపటికే సిట్యుయేషన్ రివర్స్ అయింది. తెలంగాణలో డిజిటల్ సర్వీసెస్ పై సర్కార్ ఫోకస్ చేసింది. ఈ అంశంపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ సేవల అభివృద్ధిపై డిస్కస్ చేశారు. కొత్త డేటా సెంటర్స్ ఏర్పాటు, డిజిటల్ రంగంలో పెట్టుబడులు తీసుకురావడంపై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో మానవత్వానికి, మూగజీవులపై ఉన్న నిస్వార్థమైన ప్రేమకు అద్దం పట్టే ఓ అరుదైన సిచ్యువేషన్ జరిగింది. కేతేపల్లి మండలం కోర్లపహాడ్ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్తులంతా కలిసి ఊరి కోసం వదిలిన అంబోతు అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. అత్యంత పవిత్రంగా భావించే అంబోతుకు ఊరి ప్రజలంతా కలిసి తుది వీడ్కోలు పలికారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 నెలలకు డీకే శివకుమార్ మంత్రివర్గం విస్తరించారు. కేబినెట్ లో 19 మందికి చోటు కల్పించారు. లోక్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ విక్టరీ సాధించారు. 20,000 ఓట్లకు పైగా మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ గెలిచారు. దీంతో బీహార్లో తొలిసారి బోని కొట్టింది జన్ సురాజ్ పార్టీ. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో ఉన్న మహిళలకి గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 498A వర్తిస్తుందని తెలిపింది. సహజీవనంలో వేధింపులకు గురైతే 498A కింద కేసు నమోదు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.